పట్టణ ప్రజల ఆస్తి పన్ను నల్లా పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ సూచించారు. ఇక పన్నుల వసూలుపై పుర యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో శుక్రవారం ఈ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. దాదాపుగా 11 కోట్ల రూపాయల వరకు పన్నుల బకాయిలు ఉండగా ప్రస్తుతం 6 కోట్ల రూపాయల వరకు వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొండి బకాయిలపై దృష్టి సారించిన పుర అధికారులు సుదీర్ఘకాలంగా బకాయిలు చెల్లించిన వారిపై తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో స్థానిక థామ్సీ బస్టాండ్ సమీపంలో పలు దుకాణదారులు పన్నులు చెల్లించకపోవడంతో వారి దుకాణాలు సీజ్ చేశారు. స్పందించిన దుకాణ యజమానులు వెంటనే ట్యాక్సులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించిన వారికి రెడ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లిస్తేనే అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నందున అందుకు పట్టణ వాసులు సహకరించాలని ఆయన కోరారు. ఇక మార్చి నెలాఖరు వరకు నల్ల ఆస్తి పన్నులు చెల్లించాలని కోరారు. మొండి బకాయిలు ఉన్నవారు స్పందించని పక్షంలో వారి దుకాణాలు ఆస్తులు సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే మనకు ఆస్తి పన్ను రావాల్సింది ఉందో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాకు 11 కోట్ల డిమాండ్ ఉంటే ఇప్పటివరకు 6 కోట్లు వసూలు చేశాక ఇంకా ఒక 5 కోట్లు బ్యాలెన్స్ ఉన్నది. దానికి ప్రజలకి పదే పదే చెప్పిన తర్వాత కూడా వాళ్ళు బకాయిలు చాలా హ్యూజ్గా ఉన్న వాళ్ళకి రెడ్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రతిసారి టచ్ చేయడం జరిగింది. వాళ్ళకు అమౌంట్ కట్టమని చెప్పేసి ట్యాక్స్ ఈ పట్టణ పౌరులు ఏదైతే ఉన్నారో ట్యాక్స్ కడితేనే మున్సిపాలిటీకి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈ అభివృద్ధిలో సహాయపడతారని చెప్పేసి అందరికీ చెప్తున్నాము ఈ మీడియా ముఖంగా. కానీ ఎవరైతే మొండి బకాయిలు ఉన్నారో వాటికి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా మున్సిపాలిటీ నుంచి స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేశాము. వాళ్ళు ఈ మార్చ్ ఎండింగ్ వరకు కంప్లీట్గా తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళకు మొండి బకాయిల వాళ్ళకి నల్లలు కట్ చేయడం కానీ వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఒకవేళ షాప్స్ ఉంటే దానికి షాప్స్కి సీజ్ చేయడం జరుగుతుంది.